సింహం మరియు కుందేలు. ఒకప్పుడు అడవిలో అన్ని జంతువులు కలిసి నివసిస్తూ ఉండేవి. కొంతకాలానికి ఆ అడవికి ఒక సింహం వచ్చింది. ఆ సింహం అడవిలో జంతువులను చంపుకుని తినడం మొదలుపెట్టింది. అడవిలో జంతువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని జంతువులు కలిసి ఒక ఉపాయం ఆలోచించి సింహంను కలవడానికి వెళ్ళాయి. జంతువులు సింహంతో, నీవు వేటకు రాకుండా గుహలోనే ఉంటే నీకు రోజుకొక జంతువును ఆహారంగా పంపిస్తాము అని చెప్పాయి. వేటకు వెళ్లకుండా ఆహారం దొరుకుతుందని సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళడం జరిగింది. ఇలా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఆ తెలివైన కుందేలు ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి ఆ రోజు సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం ఆహారం ఆలస్యమైనందుకు కోపంగా ఉంది. ఆలస్యంగా వెళ్ళిన కుందేలుతో సింహం కోపంగా, ఎందుకింత ఆలస్యం? అయినా నీవు నాకు ఆహారంగా సరిపోతావా ఏమి అని ప్రశ్నించింది. కుందేలు భయంతో, నేను ఇంకొక 5 కుందేళ్ళు నీకు ఆహారంగా వస్తుండగా మరొక సింహం మమ్మల్ని అడ్డగించి నేనే ఈ అడవికి రాజును అని చెప్పింది. లేదు, మాకు మరొక రాజు ఉన్నాడని నేను చెప్పగా తనో నేనో తేల్చుకుందాం అని నన్ను కబురు పంపింది. కుందేలు మాటలు విన్న సింహం కోపంగా, పద, నేనే అసలైన రాజుని అని నిరూపిస్తా అని కుందేలును తీసుకుని బయలుదేరింది. కుందేలు తెలివిగా సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్ళి మరొక సింహం ఆ బావి లోపల గుహలో ఉన్నదని చెప్పింది. సింహం కోపంగా ఆ బావి లోపలికి చూడగా తన రూపమే మరింత పెద్దగా కనపడి మరొక సింహం అనుకుని పెద్దగా గర్జించింది. సింహం గర్జిస్తున్న తన రూపమే నీళ్ళలో చూచి కోపంగా, నువ్వో నేనో తేల్చుకుందాం అని నీళ్ళలోకి దూకేసింది. బావిలోని నీరు లోతుగా ఉండడం వలన బయటకు రాలేక ఆ సింహం నీటిలోనే మరణించింది. అది చూసిన కుందేలు దూరంగా పారిపోయింది. అంతటితో సింహం బాధ వదిలిన అన్ని జంతువులు తిరిగి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలోని నీతి, బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న. ఈరోజు కథ ముసలి పన్నాగం, కోతి తెలివి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి మరియు మొసలి ఉండేవి. ప్రతిరోజు మొసలికి కోతి అడవిలో దొరికే రకరకాల పండ్లు తీసుకురావడం వలన వారి మధ్య స్నేహం కుదిరింది. కోతి మొసలిని మామ అని పిలిచేది. మొసలి కోతిని రాము అని పిలిచేది. మొసలి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుంటే కోతి పండ్లు తీసుకుని వచ్చింది. మామా, నేను నీకు పండ్లు తీసుకొచ్చాను. ఆహా, ఈ పండ్లు చూడ్డానికి భలే రుచిగా ఉన్నాయి. అలా రోజు కోతి మొసలికి పండ్లు తీసుకురావడం, మొసలి వాటిని ఎంజాయ్ చేస్తూ తినడం జరుగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు మొసలికి ఒక బ్యాడ్ ఐడియా వచ్చింది. ఈ ఫ్రూట్సే అంత రుచిగా ఉంటే రోజు వాటిని తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో. నెక్స్ట్ డే కోతి ఫ్రూట్స్ తీసుకుని వచ్చినప్పుడు మొసలి కన్నింగ్గా, రాము, నీవు ఆ దీవులోని పండ్లు ఎప్పుడైనా తిన్నావా? లేదు మామా, నేనెప్పుడూ ఆ దీవికి వెళ్ళలేదు. పైగా నాకు ఆ నీటిలో ఈత కొట్టడం రాదు. నా పైన కూర్చుంటే నిన్ను తీసుకెళ్తా. అలా కోతి మొసలిపైన కూర్చుని ద్వీపానికి బయలుదేరింది. పూర్తిగా నీటి మధ్యకు వెళ్ళాక కోతితో మొసలి, నాకు నీ గుండె రుచి చూడాలని ఉంది. కోతికి భయం వేసింది. కానీ తను తెలివిగా తప్పించుకోవాలని ఉపాయం ఆలోచించి మొసలితో, నాకు ముందే చెప్పాల్సింది. నేను నా గుండెను ఎత్తైన చెట్టుపైన సురక్షితంగా దాచివచ్చాను. 'ఏమిటి, చెట్టు పైన?' 'అవును, చెట్టు పైన.
నేను నీలా చెట్లు ఎక్కలేను. మొసలి కోతిని వెనక్కి తీసుకుని వచ్చింది. ఒడ్డుకు చేరిన వెంటనే కోతి ఫాస్ట్గా పక్కనున్న చెట్టుపైకి ఎక్కింది. కోతి చెట్టుపైన కొమ్మను పట్టుకుని వేలాడుతూ మొసలితో, మామ, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పింది. మామ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అన్నిటికంటే మన స్నేహమే విలువైనది. ఇక ముందు కూడా మనం స్నేహితులుగా ఉంటామని ఆశిస్తున్నాను. అలా మొసలి మరియు కోతి తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. కోతి రోజు పండు తీసుకురాగా మొసలి ఆ పండ్లను ఆస్వాదిస్తూ తినేది. పిల్లలు, ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది, అన్నిటికంటే స్నేహం గొప్ప నిధి. మీ స్నేహాన్ని, స్నేహితుల్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అలానే టఫ్ సిచ్యువేషన్స్లో సమయస్ఫూర్తితో ప్రమాదాల నుండి తప్పించుకోవాలి. నక్క ధైర్యం మరియు చతురత. ఈ కథలో మనం నక్క తన తెలివితో సింహపు గుహలో నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం. ఒకప్పుడు అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. దానికి ఒకరోజు చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతుంది. అలా ఆహారం కోసం వెతుకుతున్న నక్కకి ఒక గుహలో సింహం తినగా మిగిలిన జంతువు మాంసం కనిపించింది. నక్క ఆకలికి ఆగలేక గుహలోనికి వెళ్ళి ఆ ఆహారం తినాలని నిశ్చయించుకుంది. అలా ఆ ఆహారం తింటుండగా ఆ నక్కకి సింహం గర్జన వినిపించింది. వెంటనే అది గుహ వెనుకకు వెళ్ళి దాక్కుంది. అక్కడ ఎవరో ఉన్నారని గ్రహించిన సింహం ఎవరది అని గర్జిస్తూ అడిగింది. అప్పుడు బయటకు వచ్చిన నక్క సింహం ముందుకు వచ్చి తెలివిగా, ఓ మహారాజా, నేనొక యాత్రికుడిని. నీ గొప్ప గురించి విని నిన్ను ఒకసారి చూచి చరించాలని ఇటు వచ్చాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పింది. అది విన్న సింహానికి గర్వంగా అనిపించింది. లోపల తన గర్వాన్ని అణుచుకుంటూ సింహం తన గొప్ప ఏమిటి అని నక్కను ప్రశ్నించింది. నక్క తెలివిగా, మీ గర్జన అతి భయంకరంగా అడవినే కంపించేంతలా ఉంటుంది. అడవిలో అన్ని జంతువులు మీకు భయపడతాయి అని చెప్పింది. ఆ మాటలకి సింహం మురిసిపోతూ పరధ్యానంలో ఉండగా నక్క నెమ్మదిగా సింహం దగ్గర నుండి తప్పించుకుని అడవిలోనికి పరిగెత్తింది. నక్క సమయస్ఫూర్తి మరియు తెలివి అతన్ని కాపాడాయి. తెలివిగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడం వలన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నక్క అర్థం చేసుకుంది. తెలివిగా చక్కగా మాట్లాడడం ఎప్పుడూ మంచిది అని నక్కకి తెలిసి వచ్చింది. అలానే అందరినీ అన్ని సమయాల్లోనూ నమ్మకూడదని సింహానికి అర్థమైంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడడం వలన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే నీతిని చెప్పే పంచతంత్ర కథలు వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ చేయండి.